హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటి అంటే ఏం డిస్కస్ చేద్దామంటే మీ సొంతంగా మీ స్టాక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలనేది డిస్కస్ చేసుకుందాము ఈ వీడియోలో. బిఫోర్ దట్ మనం ఛానల్ గురించి ఇదేంటి, మన ఛానల్ ఏంటి అనేది దాని గురించి చెప్తానండి. ఇది మన మన ఛానల్‌లో ఏంటంటే ఎవ్రీ వీక్ మనకి ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన ఈటీ వెల్త్ ఎడిషన్ అనేది అనాలిసిస్ వస్తుందండి. ఎవ్రీ వీక్ అనాలిసిస్ వస్తుంది ఇందులో మన ఛానల్‌లో. ఇందులో ఇంపార్టెంట్ డాటా, ఆర్టికల్స్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్, పర్సనల్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఎవ్రీథింగ్, బిజినెస్‌ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఏంటి, స్టాక్ పికింగ్ అనాలిసిస్ మొత్తం వస్తుందండి. సో, ఇది మనకి తెలుగులో ఎవరు చేయట్లేదు ఇంతవరకు. సో, మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ మనం చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ వీక్ ఇటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ మీకు మీకు కంప్లీట్ డాటా అండ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే ఛానెల్‌ని మీరు ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే లైక్ చేయండి కంపల్సరీ వీడియోని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకొకటి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు గానీ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవట్లేదండి. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే మీకు నేను ఎప్పుడైతే వీడియో అప్డేట్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ రాదండి. సో, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కంపల్సరీ. ఓకేనా? ఈరోజు మనము స్టాక్ పికింగ్ ఎళ్దాము. స్టాక్ పికింగ్ మీ సొంతంగా మీరు స్టాక్ ఎలా పిక్ చేసుకోవాలి, ఏంటి, దానికి ఏమేం పారామీటర్స్ చూడాలి, బిజినెస్ ఎలా చూడాలి, ఏంటి అనేది మనం చూద్దాము ఈ వీడియోలో. ఓకేనా? బిఫోర్ దట్ చాలామంది ఏం చేస్తారంటే జనరల్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే చాలామంది స్టాక్ పికింగ్ ఎలా చేస్తారంటే, స్టాక్ ఎలా బై చేస్తారంటే మా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు అని, రిలేటివ్స్ ఎవరో చెప్పారు అని బై చేస్తారండి. అది చాలా కామన్ మిస్టేక్ అండ్ చాలా బిగ్ మిస్టేక్ అండి. అలా చేయకూడదు ఎప్పుడైనా గానీ. ఒక స్టాక్ ఎప్పుడైనా గానీ మీకు కన్విక్షన్ ఉంటేనే బై చేయాలి. లేకపోతే బై చేయకూడదు స్టాకు. ఓకేనా? మీ కన్విక్షన్, మీకు ఆ బిజినెస్ గ్రో అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంటేనే మాత్రమే చేయాలి. అంతేగాని మా ఫ్రెండ్ చెప్పాడు, మా రిలేటివ్స్ ఎవరో చెప్పారు, ఇంకెవరో చెప్పారు అని చెప్పేసి మాత్రం చేయకూడదు. ఎందుకంటే రేపు పొద్దుగాల సపోజ్ మీరు ఒక రూ. 1000 దగ్గర మీరు స్టాక్ కొన్నా గానీ రేపు పొద్దుగాల అది 800కి పడిపోయినా గానీ ఎగ్జాంపుల్‌గా మీకు అది అది ఎందుకు పడుతుంది? ఏంటి ఆ బిజినెస్‌లో ఏంటి చేంజెస్ ఏమొచ్చాయి? ఎందుకు పడుతుంది స్టాకు అనేది కంపల్సరీ మీకు తెలియాలి. ఒకవేళ పడ్డా గాని మీరేం చేస్తారో మీకు తెలియాలి. ఒకవేళ యాడ్ చేసుకుంటారా? లేకపోతే ఎగ్జిట్ అవుతారా? ఏం చేస్తారో అనేది మీకు తెలియాలి. ఓకేనా? దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము కంప్లీట్‌గా. ఓకేనా? ఇందులో మనకి స్టాక్ సెలక్షన్ ఎలా చేసుకోవాలనేది మన స్క్రీనర్ వెబ్‌సైట్‌లో చూద్దామండి. ఇది చాలా ఫేమస్ వెబ్‌సైట్. ఇంతకుముందు మీరు స్టాక్ మార్కెట్‌లో ఉంటే మీకు ఆల్రెడీ స్క్రీనర్ వెబ్‌సైట్ మీకు ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నాను. ఈ స్క్రీనర్ వెబ్‌సైట్‌లో ఆహ్, మనం ఏంటంటే కంప్లీట్‌లీ అనాలిసిస్ చేయొచ్చు. ఇందులో మనకి కంపెనీ స్టాక్స్ డాటా, ఫైనాన్షియల్ డాటా, కంపెనీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది కంపెనీ బిజినెస్ మొత్తం డాటా ఇలా మీకు ఉంటుంది. సో, ఈ వీడియోలో ఈ స్టాక్ సెలక్షన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? బిఫోర్ దట్ మన ఎన్ఎస్‌సి, బీఎస్‌సి కలిపి ఎక్స్‌చేంజ్‌లో మనకి ఆల్మోస్ట్ 4800 స్టాక్స్ ఉన్నాయండి. ఓకేనా? అరౌండ్ 4800 స్టాక్స్ ఉన్నాయి. ఇన్ని స్టాక్స్‌లో మనం ఏ స్టాక్ పిక్ జేసుకోవాలి, ఎలా ఇన్ని స్టాక్స్‌లో ఏది మంచి స్టాక్స్ అని మనకెలా తెలియాలి, ఓకేనా? దానికి ఏమేం పారామీటర్స్ ఉంటాయి, ఎలా ఫిల్టర్ చేద్దాం అనేది చూద్దాము. ఓకేనా? ఫస్ట్ మనం ఇక్కడ క్రియేట్ న్యూ స్క్రీన్ అని ఉంది కదండీ! దీని మీద క్లిక్ చేద్దాము. దీని మీద క్లిక్ చేస్తే మనకి క్రియేట్ న్యూ స్క్రీన్ అని ఓపెన్ అవుతుంది ఇలా. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మార్కెట్ క్యాపిటల్‌తోని మనం ఫిల్టర్ చేద్దాము. మార్కెట్ క్యాపిటలైజేషన్‌తోని. ఓకేనా? మార్కెట్ క్యాపిటల్‌ని ఫిల్టర్ చేసి మనం మార్కెట్ క్యాప్ ఎప్పుడైనా గాని గ్రేటర్ థాన్ మనకి 10,000 క్రోర్స్ ఉండాలండి. ఓకేనా? గ్రేటర్ థాన్ 10,000 క్రోర్స్ ఉండాలి. గ్రేటర్ దెన్ 10,000 క్రోర్స్ ఉంటే ఏంటంటే, మనకి చిన్న చిన్న కంపెనీస్ అవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఓకేనా? మనం గ్రేటర్ దెన్ 10,000 క్రోర్స్ అని పెడితే మనకి ఎన్ని కంపెనీస్ వచ్చాయని మనం చూద్దాం ఇందులో. ఓకేనా? ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఏంటి మనం ఇందులో చూద్దాము. రన్ చేద్దాము ఇట్లా. ఆల్మోస్ట్ చూడండి, 4,800 నుంచి ఆల్మోస్ట్ ఒక పారామీటర్ పెడితే మనకు ఆల్మోస్ట్ 511 వచ్చాయి. అంటే ఇట్స్ అంటే అన్ని స్టాక్స్ అనేది ఫిల్టర్ ఔట్ అయిపోయాయి. ఓకేనా? ఒక పారామీటర్‌తోని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈస్ గ్రేటర్ థాన్ 10,000 క్రోర్స్ అన్నమాట ఇవి. ఓకేనా? 10,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ మాత్రం కావాలంటే మనకు ఆల్మోస్ట్ ఎంత చూపెట్టింది, ఇలా 511 కంపెనీస్ చూపెట్టింది. ఓకేనా? 511 కంపెనీస్ చూపెట్టింది. నెక్స్ట్ కొత్త వాళ్ళకి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటి తెలియకపోతే, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏం లేదండి. ఆ స్టాక్ ఒక ప్రైస్ ఇంటూ నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఓకేనా? నంబర్ ఆఫ్ షేర్స్ అన్నమాట. ఈక్వల్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తది. ఇదన్నమాట. ఇది మనం ఇందులో ఫిల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఇంకా మనం ఫిల్టర్ చేద్దాము. నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి డెప్ట్ అన్నమాట. ఓకేనా? డెప్ట్. డెప్ట్ టు ఈక్విటీ. ఓకేనా? డెప్ట్ టు ఈక్విటీ షుడ్ బి లెస్ థాన్ 1 అన్నమాట. ఓకేనా? డెప్ట్ టు ఈక్విటీ అంటే ఏం లేదండి. డెప్ట్ అంటే కంపెనీకి అప్పులు అండ్ ఈక్విటీ అంటే కంపెనీ ఓన్ మనీ అన్నమాట. ఓకేనా? కంపెనీ ఓన్ మనీ ఎంతుంది అండ్ డెప్ట్ ఎంతుంది. ఓకేనా?
దాన్ని డివైడెడ్ బై చేస్తే మనకి అది ఎప్పుడు లెస్ దెన్ 1లో ఉండాలి. లెస్ దెన్ 1లో ఉంటే మనకి కంపెనీ ఒక మంచి పొజిషన్‌లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. డెబ్ట్స్ ఎక్కువ లేవంటే మనం కంపెనీ డెబ్ట్స్ ఎక్కువ లేవంటే మనకి మంచి కంపెనీ అని మనం అనలైజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ గ్రోత్ అనమాట. ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి యావరేజ్ ప్రాఫిట్ గ్రోత్ 5 ఇయర్స్ తీసుకుందాము. 5 ఇయర్స్‌లో మనకి గ్రేటర్ థాన్ 20% ఉండాలి. ఓకేనా. 5 ఇయర్స్ గ్రేటర్ థాన్ 20 అంటే 20% కన్నా మినిమమ్ 20% కన్నా ప్రాఫిట్ గ్రోత్ 5 ఇయర్స్‌లో మనకు ఉండాలనమాట. ఓకేనా. మనం చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనము ఏంటంటే, ఇక్కడ మనం ప్రాఫిట్ డెబ్ట్ టు ఈక్విటీ రాసాం గదా! డెబ్ట్ టు ఈక్విటీ రాసాక మనకి ఎన్ని కంపెనీస్ వచ్చాయో చూద్దాం. ఓకేనా. ఇక్కడ రన్ స్క్రీనర్ అని ఉంది గదా! దిస్ క్వెరీ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ 511 నుంచి 380కి వచ్చాయన్నమాట స్టాక్స్. ఓకేనా. అంటే ఇన్ని నంబర్ ఆఫ్ స్టాక్స్ నుంచి మనం ఇంత నంబర్ ఆఫ్ స్టాక్స్‌కి మనం తీసుకొచ్చాము ఫిల్టర్స్‌లో. మనం దీన్ని ఇంకా 300 స్టాక్స్ అంటే మనం అన్ని బిజినెస్‌లు చూడలేం, చదవలేం గాబట్టి మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇంకా డిఫరెంట్ పారామీటర్స్‌తోని మనం ఇంతకుముందు రాసాం గదా! నెక్స్ట్ పారామీటర్ వచ్చి ప్రాఫిట్ గ్రోత్ అన్నమాట. ఓకేనా. ప్రాఫిట్ గ్రోత్‌తోని చూద్దాము. మనం మినిమమ్ ప్రాఫిట్ గ్రోత్ అని ఇప్పుడు ఎన్నొచ్చాయి? 142 వచ్చాయి. ఓకేనా. ఇంకా మనం ఇందులో ఇంకా ఫిల్టర్ చేద్దాము. ప్రాఫిట్ గ్రోత్ 20 ఇయర్స్. నెక్స్ట్ సేల్స్ గూడా ఉండాలి గదండీ. ప్రాఫిట్స్‌తో పాటు సేల్స్ గూడా ఉండాలి గదా! సో, సేల్స్ రెవెన్యూస్ ఉండాలి గదా కంపెనీకి. రెవెన్యూస్ ఈస్ గ్రేటర్ థాన్ 20%. కంపల్సరీ 20% గ్రోత్ ఉండాలి లాస్ట్ 5 ఇయర్స్‌లో. ఓకేనా. ఇప్పుడు ఎన్నొచ్చాయి? 48 వచ్చాయి. ఓకేనా. 48 కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు చాలా వరకు మనం ఫిల్టర్ చేసాము. మంచి రెవెన్యూ గ్రోత్‌లో 20%, సేల్స్ ప్రాఫిట్ గ్రోత్‌లో 20%. ఏ కంపెనీకైనా ఫస్ట్ రెవెన్యూ, ప్రాఫిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపెనీ రెవెన్యూ చేస్తుందా? అంటే సేల్స్ చేస్తుందా? వాటెవర్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ మనకు సేల్స్ ఉంటున్నాయా లేదా? దాంతో పాటు ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా? చాలా ఇంపార్టెంట్. దానిలో మనకి 48 కంపెనీస్ టాప్ 48 కంపెనీస్ వచ్చాయి. ఈ 48 కంపెనీస్ కూడా మనం అన్ని చేయలేం కాబట్టి దాన్ని ఇంకా మనం ఫిల్టర్ చేద్దాము. ఒక పారామీటర్‌తోని. నెక్స్ట్ వచ్చేసి పీఈజీ రేషియో. ఓకేనా. పీఈజీ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఇది ఏందంటే మన జనరల్‌గా స్టాక్ ఓవర్ ప్రైస్డ్ ఉందా? ఆహ్, ఫెయిర్ వాల్యూలో ఉందా? ఓవర్ వాల్యూలో ఉందా? అని చెప్పేసి మనకి ఇండికేషన్ అనమాట ఇది. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మనకి పీజీ రేషియో ఫిల్టర్ ఆహ్, మనం పెట్టుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ 16 కంపెనీస్ వచ్చాయి. ఓకేనా. 16 కంపెనీస్ వచ్చాయి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చామండి? ఆల్మోస్ట్ 4800 కంపెనీస్ నుంచి కేవలం ఇన్ని పారామీటర్స్ ఆల్మోస్ట్ 5 పారామీటర్స్ రాసాము ఇక్కడ మనము. ఈ 5 పారామీటర్స్ ఫిల్టర్ చేసి మనకు ఆల్మోస్ట్ 16 కంపెనీస్ వచ్చాయి. ఓకేనా. ఈ 16 కంపెనీస్ వచ్చాయి గదా! అని జెప్పేసని 16 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకేనా. ఇవనేది జస్ట్ స్టాక్ ఫిల్టరైజేషన్ మెథడ్. ఓకేనా. ఇప్పుడు మనకు స్టాక్ కంపెనీ అనాలిసిస్ కూడా ఉంటుంది. ఓకేనా. కంపెనీ అనాలిసిస్ కూడా ఎలా 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 చేయాలో ఏంటి డీటెయిల్‌గా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. అది చూడండి. ఓకేనా. ఇందులో మనకొచ్చినాయి గదా! ఇన్ని 16 కంపెనీస్‌లో. ఇవి చాలండి ఇంకా మన 16 కంపెనీస్. ఇంకా ఫిల్టర్ చేస్తే ఇంకేమి రావండి. ఇంకంతా చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్. కానీ మనం ఇది చూద్దాము. అనాలిసిస్ చేద్దాం. ఇందులో మనకి మ్యాక్స్ హెల్త్ కేర్ వచ్చింది, ఫ్యాన్ ఎనర్జీ వచ్చింది, పిఎన్ ఇండస్ట్రీస్ వచ్చింది, జూపిటర్ వ్యాగన్స్, ఏంజన్ ఓన్లీ ఇవన్నీ వచ్చాయి. ఒక స్టాక్ ఓపెన్ చేద్దాము. మ్యాక్స్ హెల్త్ కేర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా. హెల్త్ కేర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఈ కంపెనీ ఏం చేస్తది? దాని బిజినెస్ ఏంది? మనం చూసుకోవాలి. ఓకేనా. వెబ్‌సైట్‌కెళ్దాం. ఓకేనా. వెబ్‌సైట్‌కెళ్తే మనకి కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది? ఏంటి అనేది మనకు కంప్లీట్ ఐడియా వస్తది. హాస్పిటల్ బిజినెస్ అండి వీళ్ళది. మ్యాక్స్ హెల్త్ కేర్ హాస్పిటల్ బిజినెస్. వీళ్ళది మంచి బిజినెస్ అండి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టాక్ అన్నమాట. వీళ్ళు ఏమేం చేస్తారు? ఏంది? ఏమేం సర్వీస్ ఇస్తారు? ఏంటి? ఎక్కడెక్కడ ఉన్నారు? ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్ అన్ని సిటీస్‌లో ఉన్నారు. వీళ్ళ హాస్పిటల్స్ అవన్నీ. ట్రీట్మెంట్స్ చూసుకున్నట్లయితే ఎన్ని డిఫరెంట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా మంచి బిజినెస్ అండి ఇది. సర్వీసెస్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా మనకి ఇందులో ఉన్నారు. ఇలా ఇంటర్నేషనల్ పేటెంట్స్. ఓకే. ఓకే. అకాడమిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ దాంట్లో రిలేటెడ్‌గా. ఓకేనా. చూడండి ఇవి మనకి కంపెనీ చూడండి. కంపెనీ ఇది చూడండి. ఇప్పుడు మనకి ఇన్ని సంబంధించిన ట్రీట్మెంట్స్‌లో వచ్చేసి ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా. ఇన్ని ట్రీట్మెంట్స్ మీకు కంపెనీ ఇస్తుంది కాబట్టి సంథింగ్ మీకు బిజినెస్ కన్విక్షన్ ఉంటే చేయాలి. మన హాస్పిటల్ బిజినెస్ అనేది బెస్ట్ బిజినెస్ అండి. మీరు చూస్తే మిడిల్ క్లాస్ పర్సన్ హాస్పిటల్‌కెళ్లారంటే జనరల్‌గా ఎళ్లరు. అంత చిన్న చిన్న వాటికైతే ఏమెళ్లరు మిడిల్ క్లాస్ వాళ్ళు జనరల్‌గా మనం చూసుకున్నట్లయితే. ఏదో కొంచెం సీరియస్ అలాంటి వాటికి ఎళ్తారు. సో, అలాంటి వాటికెళ్ళినప్పుడు మనకి అందులో బిల్స్ గాని గూడా కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటాయి. అవి అందుకే మనకి ఇలాంటి బిజినెస్ అనేది మంచి బిజినెస్ అండి.
ఓకే. మీరు ఇలా చూడండి. దీని ప్రాఫిట్స్ కూడా చూడండి ఒకసారి. ప్రాఫిట్స్ కూడా చూసుకున్నట్లయితే మనకు ఆల్‌మోస్ట్ 1000 క్రోర్స్ ప్రాఫిట్ ఉంది మనకి. ఓకేనా. 1000 క్రోర్స్ ప్రాఫిట్ మనకి లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్‌లో చేసిందనమాట ఈ కంపెనీ. అంటే అంత మంచి ఇప్పుడు నెగెటివ్ నుంచి కంపెనీ ప్రాఫిట్‌కొచ్చింది. టర్న్ అరౌండ్ అయింది యాక్చువల్‌గా. టర్న్ అరౌండ్ కంపెనీస్. ఇలాంటి కంపెనీస్ మనకి బెటర్ గ్రోత్ మీ పోర్ట్‌ఫోలియోలో మంచి ప్రాఫిట్స్ వచ్చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుందండి. బెటర్ ప్రాబబిలిటీ ఉంటుందండి. ఇదండి మనకి స్టాక్ ఫిల్టరైజేషన్ మెథడ్. ఇంకా చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో చేస్తాను. సో, మీకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్‌తో పాటు ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ కంటెంట్ ఇది చాలా మంచి కంటెంట్ ఇది. మీకు తెలుగులోనే ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు మన కంటెంట్. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో వచ్చే కంటెంట్ బాగుంటుంది. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. జై హింద్.